బ్రహ్మానందం ఈ పేరు వినని, ఆయన సినిమాలు చూడని, చూసి నవ్వని తెలుగువారు బహుశా ఈ ప్రపంచంలో ఉండడు. హాస్య బ్రహ్మిగా, నవ్వుల రారాజుగా 40 దశాబ్దాలుగా చిత్ర విచిత్ర వేషాలతో వివిధ క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న బ్రహ్మానందం తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా ఏదైనా, హీరో ఎంత తోపైనా, డైరెక్టర్ ఎంతటి లెజెండ్ అయినా వారెవ్వరితోనూ సంబంధం లేకుండా స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు థియేటర్లు మారుమోగిపోవాల్సిందే. ఆయన నటన చూసి మనం పొట్ట చెక్కలయ్యేంతలా నవ్వుకున్న సందర్భాలు ఎన్నో. ఆయనున్న మీమ్స్ షేర్ చేయకుండా ఇప్పుడు మనకి రోజు గడవదు. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మనకి తెలియని బ్రహ్మానందం కథ ఇంకొకటుంది. ఆ కథలో కన్నీళ్లున్నాయి, కష్టాలున్నాయి, బాధలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి ఒక అలుపెరగని పోరాటం ఉంది. బ్రహ్మానందం లెక్చరర్గా చేసి సినిమాల్లోకొచ్చారని మనందరికీ తెలుసు. కానీ ఆ లెక్చరర్ పోస్ట్ సంపాదించేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. తిండి లేని రోజులు ఎన్నో, నిద్రలేని రాత్రులు ఎన్నెన్నో. బతుకు తెరువు సాగించేందుకు డబ్బుల కోసం లారీలకు పెయింట్లేశారు. పడుకుంటే చాలని గదిలో ఎన్నో రోజులు గడిపారు. బ్రహ్మానందం గురించి మీకు తెలియని ఇలాంటి ఎన్నో వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ మీకు కంటతడి పెట్టిస్తుంది అండ్ ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఆ నవ్వుల రారాజుపై మీకున్న గౌరవం మరింత పెరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న, బ్రహ్మానందం చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన రోల్ ఏది? వెంటనే కామెంట్ చేయండి. బ్రహ్మానందం జీవిత కథ 1950s దశకంలో కనిపించిన సగటు భారతీయుడి స్టోరీ. ఈ కథలో కుటుంబం ఉంది, స్నేహితులున్నారు, సంతోషం ఉంది. కానీ వీటన్నిటికీ మించి బ్రహ్మానందం బాల్యంలో బాధ, కన్నీళ్లు, నిస్సహాయత ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం పేదరికం. కన్యగంటి నాగలింగాచారి, కన్యగంటి లక్ష్మీ నరసమ్మలకు 1956 ఫిబ్రవరి 1న సత్తెనపల్లి చాగంటివారి పాలెంలో జన్మించారు కన్యగంటి బ్రహ్మానందం. ఈ దంపతులకు మొత్తం 8 మంది సంతానం. 8 మంది పిల్లలను పెంచి పోషించలేక నాగలింగాచారి చాలా కష్టాలు చూశారు. పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు, కార్పెంటర్ పని చేసేవారు. కానీ 2 చేతుల్లో పనున్నా వచ్చే ఆదాయం మాత్రం ఆ కుటుంబానికి సరిపోయేది కాదు. అలా తెలిసి తెలియని వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బ్రహ్మానందాన్ని ప్రభావితం చేశాయి. చాలా చిన్న వయసు నుంచి జీవితం ఆయనకు పాఠాలు నేర్పించడం మొదలుపెట్టింది. బ్రహ్మానందం చదువుకోవడం మొదలుపెట్టేసరికి ఆయన దగ్గర సరైన బట్టలు, పుస్తకాల బ్యాగు ఉండేవి కాదు. స్కూల్లో తోటి విద్యార్థులు ఖరీదైన లంచ్ బాక్సుల్లో పరవాన్నం తింటుంటే ఆయన మాత్రం హ్యాండ్ కర్చీఫ్లో చుట్టుకుని తీసుకెళ్లిన అన్నం తినేవారు. తోటి విద్యార్థులు ఖరీదైన బట్టలేసుకుంటే ఆయనకి మాత్రం ఒక్కోసారి చిరిగిపోయిన దుస్తులే ధరించాల్సి వచ్చేది. కానీ చిన్నపిల్లాడు కదా, మనుషుల మధ్య అసమానతలు ఆయనకు అర్థం కాలేదు. నేనెందుకు వాళ్లలా బతకలేకపోతున్నాను, నా తప్పేముంది అని అనుకునేవారు. ఓసారి స్కూల్కెళ్లే ముందు బ్రహ్మానందం ప్యాంటు చిరిగిపోయింది. అలా స్కూల్కెళ్లాలంటే ఆత్మగౌరవం అడ్డుపడింది. ఈసారి ఎలాగైనా కొత్త బట్టలు అడగాలని తన తండ్రి దగ్గరికెళ్లారు. ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో కొత్త బట్టలు కొనివ్వలేదు. చిరిగిపోయిన బట్టలతో స్కూల్కెళ్లలేక, ఖచ్చితంగా కొత్త బట్టలు కావాలని డిమాండ్ చేయలేక బ్రహ్మానందం లోపల నలిగిపోయారు. కానీ ఆ రోజు ఆయన తన వయస్సుకు మించిన పని చేశారు. తన తల్లి దగ్గరుండే సూది, దారం తీసుకుని ప్యాంటు కుట్టుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడు చేయని పని కదా, మొదటిసారి అస్సలు రాలేదు. అలా అని ఆయన పక్కన పడేయలేదు. చాలాసార్లు ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. చిరాకేసినా సరే స్కూల్కి మాత్రం చిరిగిపోయిన బట్టలతో వెళ్లకూడదన్న భావనతో ఆయన మళ్లీ ప్రయత్నించారు. చివరికి సొంతంగా ప్యాంటు స్టిచ్ చేశారు. ఒక చిన్న పిల్లాడు ఆర్థిక అసమానతలకు లొంగకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ఇది. అలా తెలిసి తెలియని వయస్సులోనే పేదరికం విసిరిన సవాలును పరిష్కరించారు బ్రహ్మానందం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా బ్రహ్మానందం మాత్రం తన కాన్ఫిడెన్స్ ని కోల్పోకుండా చూసుకునేవారు. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం కామెడీ, మిమిక్రీ. మనకు తెలిసిన హాస్య బ్రహ్మానందం చేసే కామెడీకి చిన్నప్పుడే బీజం పడింది. స్కూల్లో ఆయన చాలా ప్రాంక్స్ చేసేవారు, చాలా కామెడీలు చేసేవారు, చాలా మందిని మిమిక్రీ చేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఆ నవ్వుల్లో, చప్పట్లలో తన కాన్ఫిడెన్స్ ని వెతుక్కునేవారు. అలా చిన్న వయసులోనే స్కూల్లో చిలాకీ పిల్లాడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రతి సిచ్యువేషన్ మీద జోకులేసేవారు. ఇదే కామెడీ వల్ల ఆయన చాలాసార్లు ఇబ్బంది కూడా పడ్డారు. ఓ రోజు క్లాస్ రూమ్ లో తన టీచర్ మీద బ్రహ్మానందం ఒక ప్రాంక్ చేశారు. ఫలితంగా ఆ ఉపాధ్యాయుడి ధోతి జారిపోయింది. స్టూడెంట్స్ అందరూ పగలబడి నవ్వారు. కానీ ఆ టీచర్ కి చాలా కోపం వచ్చి బ్రహ్మానందాన్ని రక్తం వచ్చేలా కొట్టారు. క్లాస్ రూమ్ మొత్తం నిశ్శబ్దం. గాయాలతో ఇంటికి వెళ్లిన బ్రహ్మానందాన్ని చూసిన ఆయన తల్లి, అన్నలు షాక్ అయ్యారు. కానీ ఆయన తండ్రికి జరిగిన విషయం ముందే తెలిసి బ్రహ్మానందాన్ని మళ్లీ కొట్టారు. బ్రహ్మానందానికి ప్రాంక్స్, జోక్స్ చేయడం అలవాటే. వాటిని ఆయన తండ్రి కూడా ఎంజాయ్ చేసేవారు. కానీ ప్రతిసారి చేసే కామెడీకి ఈసారి చేసిన దానికి ఉన్న తేడా ఒక టీచర్.
తినడానికి తిండి లేకపోయినా పిల్లలు చదువును నాగలింగాచారి విస్మరించలేదు. ఏదో ఒకటి చేసి చదివించేవారు. చదువన్నా ఉపాధ్యాయులన్నా ఆయనకు చాలా గౌరవం. విద్యను నేర్పించే ఉపాధ్యాయుడి మీద జోక్ చేశాను కాబట్టే నాన్న కొట్టారని బ్రహ్మానందానికి అర్థమైంది. టీచర్ అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదని, ఆర్థిక అసమానతలను పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూస్తూ జీవితానికి కావలసిన పాఠాలు నేర్పించే ఎంతో గౌరవంతో కూడిన ప్రొఫెషన్ అని ఆయనకు తెలిసొచ్చింది. ఎప్పటికైనా అలాంటి గౌరవం సంపాదించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. గౌరవం అనేది చదువుతోనే వస్తుందని గ్రహించి అప్పట్నుంచి బాగా చదవడం మొదలుపెట్టారు. ఎంత బాగా చదివినా ఆర్థిక సమస్యలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితులు బ్రహ్మానందాన్ని చాలా బాధ పెట్టేవి. ఓ దీపావళి నాడు ఊర్లో పిల్లలందరూ టపాకాయలు పేల్చుకున్నారు. బ్రహ్మానందం కుటుంబాన్ని దగ్గర బట్టలు కొనుక్కోవడానికే డబ్బులు లేవు. ఇక టపాసులంటే కష్టమే. పిల్లాడు కదా, ఆగలేకపోయాడు. టపాసులు కొనివ్వాలని నాన్న దగ్గరికెళ్ళి అడిగాడు. ఆయన ఒప్పుకోలేదు. ఈయన వినలేదు. చివరికి బ్రహ్మానందం చేయి పట్టుకుని తన ఊర్లో ఉన్న ఓ జమీందారింటికి వెళ్లాడు నాగలింగాచారి. పండగ కదా, టపాకాయలకు డబ్బులు కావాలి అని సగం సగం మాటలతో జమీందార్ని అడిగారు. ఆ సమయంలో ఆయనకు చేతులు విపరీతంగా చెమటలు పట్టేశాయి. ఎందుకో బ్రహ్మానందానికి అర్థం అవ్వలేదు. జమీందార్ డబ్బులిచ్చాడు. వీళ్లు దీపావళి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బ్రహ్మానందం తన బంధువులింట్లో భోజనం చేశారు. ఇంట్లో భోజనం లేక వేరే వాళ్ళింట్లో తిన్నాడని అనుకున్న లక్ష్మీనరసమ్మ కొడుకుని చాలా చాలా కొట్టారు. కొంతసేపటికి ఇంటికి వెళ్లిన నాగలింగాచారి ఏడుస్తూ ఒక మూలకి కూర్చున్న కొడుకుని చూశారు. ఏమైంది అని అడిగి జరిగింది తెలుసుకున్నారు. ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా మనిషి 18 రోజులు బతకగలుగుతాడని నాకు తెలిసింది. నా వరకు ఆకలితో 17 రోజులు ఎదురుచూసి 18వ రోజున చేతులు చాచటం ఉత్తమం. అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని సూచిస్తుంది అని తండ్రి అన్న మాటలు కుమారుణ్ణి ఆలోచింపజేశాయి. దీపావళి టపాసుల కోసం జమీందారు ముందు చేయి చాచడం తన తండ్రి జీవితంలో 18వ రోజని బ్రహ్మానందానికి తెలిసొచ్చింది. తన వల్ల తన తండ్రికి మరోసారి నిస్సహాయ స్థితి రాకూడదని ఆ రోజు బ్రహ్మానందం నిర్ణయించుకున్నారు. మనిషికి జీవితం చాలా నేర్పిస్తుంది. కొన్నిసార్లు అనుకోని కష్టాలు ఇస్తూనే వాటి వెంటే పరిష్కారాలను కూడా పంపిస్తుంది. బ్రహ్మానందం జీవితంలో చాలాసార్లు ఇదే జరిగింది. ఆయన కింద పడిన ప్రతిసారి పైకి లేపి వెన్ను తట్టిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు సున్నం అనసూయమ్మ. అనసూయమ్మ ఒక టీచర్. ఆమె ఫేవరెట్ స్టూడెంట్ బ్రహ్మానందం. ఆర్థిక ఇబ్బందులతో బ్రహ్మానందం చదువు వదిలేయాల్సి వచ్చిన ప్రతిసారి ఆమె ఆదుకున్నారు. ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన తర్వాత పీయూసీ చదవాలని బ్రహ్మానందం నిర్ణయించుకున్నారు. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుకోవాలని ఆయనకు అర్థమైంది. చదువుకోవాలంటే డబ్బు కావాలి. కానీ ఆయన దగ్గర లేనిదే అది. ఇక పీయూసీ చేయలేనని బాధపడుతున్నప్పుడు అనసూయమ్మ ఆదుకున్నారు. భీమవరం పిఎన్ఆర్ కాలేజ్లో హెచ్ఓడిగా పనిచేస్తున్న తన సోదరుడు సున్నం ఆంజనేయులకు బ్రహ్మానందం పరిస్థితిని వివరించారు. పిల్లాడు బాగా చదువుతాడని, అతనికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా సత్తెనపల్లి నుంచి తొలిసారి బ్రహ్మానందం భీమవరంకు వెళ్లారు. ఆంజనేయులు సిఫార్సుతో పిఎన్ఆర్ కాలేజీలో చేరారు. అంతేకాదు బ్రహ్మానందం కోసం హాస్టల్స్ వెతికి వారితో మాట్లాడారు. అంతా బాగానే ఉన్నా పూట గడవడానికి డబ్బులు కావాలి. బ్రహ్మానందం దగ్గర లేనిదే అది. ఆ సమయంలో కనీసం ఒక్క పూట భోజనం కూడా చేయలేని పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. వాటి గురించి తెలిసిన తర్వాత అనసూయమ్మ డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు భయపెట్టినా బ్రహ్మానందం కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. చదువుపై ఫోకస్ చేశారు. పీయూసీని మంచి మార్కులతో క్లియర్ చేశారు. ఆంజనేయులు సాయంతో భీమవరంలోని యూనివర్సిటీలో స్పెషల్ తెలుగు కోర్సులో చేరారు. అక్కడ నెంబర్ 1 స్టూడెంట్ అనిపించుకున్నారు. మనుషుల మధ్య ఎన్ని వ్యత్యాసాలున్నా ఒక్క విషయంలో మాత్రం అందరూ సమానమే. అదే టైం. డబ్బున్నోడి జీవితంలో, డబ్బులేనోడి జీవితంలో, ఎవ్వరి జీవితంలోనైనా ఒక రోజులో ఉండేది 24 గంటలే. వాటిని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నామనే విషయంపై మన సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆధారపడి ఉంటాయి. పేదరికం నుంచి బయటపడాలన్న సంకల్పంతో బాగా చదువుకున్న బ్రహ్మానందం తనకి నచ్చిన కామెడీ, మిమిక్రీని విడిచిపెట్టలేదు. చదువును అశ్రద్ధ చేయకుండా పీయూసీ సమయం నుంచే మిమిక్రీ పర్ఫార్మెన్స్లు చేయడం మొదలుపెట్టారు. ఇక డిగ్రీ వచ్చేసరికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పద్మనాభం, రాజాబాబు వంటి గొప్ప నటులపై మిమిక్రీ చేయడమే కాదు, కాలేజ్ ఈవెంట్స్ లో ఏ క్యారెక్టర్ దొరికితే ఆ క్యారెక్టర్లో నటించి తన తోటి విద్యార్థులను అలరించేవారు. భీమవరంలోని కొన్ని వేదికల్లోనూ పర్ఫార్మెన్స్లు చేసేవారు. ఓసారి ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన పోటీల్లో బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ఇంటర్ కాలేజ్ డ్రామాటిక్స్ కాంపిటీషన్ టైటిల్ ని కూడా గెలుచుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఆయన పేరు మారుమోగిపోయింది. అలా విద్యార్థిగా చదువుకుంటూనే మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొని కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. వాటిని పుస్తకాలు కొనుక్కునేందుకు ఖర్చు పెట్టి మంచి గ్రేడ్స్ తో డిగ్రీ పాస్ అయ్యారు. ఇక భీమవరంలో డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీ కోసం బ్రహ్మానందం గుంటూరు వెళ్లారు. ఆంధ్ర యూనివర్సిటీ కొత్తగా ఓపెన్ చేసిన పీజీ సెంటర్లో చేరాలనుకున్నారు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. పీజీ చేయాలంటే డబ్బులు కావాలి. దానికి మించి గుంటూరు నగరంలో బతకడానికి చాలా డబ్బులు కావాలి. మళ్లీ కొత్త కష్టం, దానితో పాటే పరిష్కారం.
ఆ సమయంలో అనసూయమ్మ గుంటూరులో పనిచేసేవారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను బ్రహ్మానందం సంప్రదించారు. తన ప్రియమైన విద్యార్థికి ఆమె ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి పీజీ ఫీజుకు డబ్బులు? బ్రహ్మానందంలో టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్తోనే పీజీ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు. తన పెర్ఫార్మెన్సెస్తో అప్పటి వరకు బ్రహ్మానందం సంపాదించుకున్న సర్టిఫికెట్లు చూశారు అక్కడి వారు. నువ్వు నవ్వించగలవా? ఏది నవ్వించు అని హెచ్ఓడి అడిగారు. నవ్వించడం విషయానికొస్తే బ్రహ్మానందాన్ని మించిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన చేసిన ప్రదర్శనకు ఆ హెచ్ఓడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఆ కుర్రాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి అతనికి వచ్చిన మంచి మార్కులు, ఆర్థిక ఇబ్బందులను చూసి నీ తల్లిదండ్రులు నీకు బ్రహ్మానందం అని సరైన పేరే పెట్టారు అంటూ ఫ్రీ సీట్ ఇచ్చారు. పీజీ చేస్తున్నప్పుడు గుంటూరులోని ఒక రూమ్లో బ్రహ్మానందం అద్దెకుండేవారు. అద్దె నెలకు 5 రూపాయలు. ఆ గది మాత్రం చాలా చిన్నది. బ్రహ్మానందం పడుకున్న బాడీ మొత్తాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయలేనంత చిన్నది. అన్ని కష్టాలు చూసినా ఆయన బాధపడలేదు. ప్రతి కష్టం నుంచి ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కునేవారు. డబ్బు కోసం ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని భావించారు. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. వెతికారు. చివరికి ఓ రోజు రాత్రి ఓ లారీ డ్రైవర్ ఓ వ్యక్తి చేత లారీకి పెయింటింగ్ వేయిస్తుండడాన్ని చూశారు. బ్రహ్మానందం అప్పటికే బొమ్మలు వేయడంలో దిట్ట. లారీ డ్రైవర్లతో మాట్లాడి డబ్బులు ఫిక్స్ చేసుకుని పెయింటింగ్ చేసే పని సంపాదించుకున్నారు. ఉదయం పీజీ, కాలేజ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్లి చదువు, ఆ తర్వాత రాత్రిళ్లు లారీ స్టాండ్లో చేతులకు కిరోసిన్ రాసుకుని లారీలకు పెయింటింగ్. ఉదయం 5 గంటల వరకు పని, మాసిపోయిన దుస్తులతో రూమ్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు నిద్ర, మళ్లీ కాలేజ్. ఆ 24 గంటల్లో ఇంకెక్కడైనా సమయం మిగిలిపోతే మిమిక్రీ ప్రదర్శనలు. ఇలా చాలా నెలలపాటు బ్రహ్మానందం తీరిక లేకుండా గడిపారు. ఇక పీజీని మంచి గ్రేడ్స్తో పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్వేషణలో పడ్డారు బ్రహ్మానందం. కానీ ఎక్కడా ఉద్యోగాలు లేవు. ఎంత ప్రయత్నించినా చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. ఆయన మళ్లీ ఆంజనేయులను సంప్రదించారు. ఆ సమయంలో ఆయన అత్తిలి కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసేవారు. అక్కడ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి ఫీజు తీసుకోమని సలహా ఇచ్చారు. అలా అత్తిలిలో ట్యూషన్ టీచర్ గా చేరారు బ్రహ్మానందం. కొంతకాలానికి అదే కాలేజ్లో టీచర్ పోస్ట్ పడితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అందులో ఉద్యోగం సంపాదించారు బ్రహ్మానందం. అలా చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా జేబులో చిల్లి గవ్వలేక తిండి తినలేని రోజులు చూసినా ఎంతో కష్టపడి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు బ్రహ్మానందం. ఆ కాలేజీలో నెలకు 200 రూపాయల జీతంతో లెక్చరర్ గా చేరారు. సాధారణంగా జీవితంలో ఇన్ని కష్టాలు చూసిన వాళ్ళకి పెళ్లిపై చాలా అనుమానాలుంటాయి. చాలని జీతంతో వచ్చే అమ్మాయిని సంతోషపెట్టగలనా? డబ్బులు లేకపోయినా ఆ అమ్మాయి నాతో ఉంటుందా అని అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయంలో బ్రహ్మానందం చాలా లక్కీ. లెక్చరర్ ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు అనసూయమ్మ నుంచి ఒక మ్యాచ్ వచ్చింది. తన బంధువు లక్ష్మిని బ్రహ్మానందం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. తన జీవితంలోని అనేక దశల్లో అనేక విధాలుగా సాయం చేసిన అనసూయమ్మకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలని లక్ష్మిని పెళ్లి చేసుకునేందుకు బ్రహ్మానందం ఒప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మానందం సక్సెస్ లో లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఇల్లాలిగా, తల్లిగా, భార్యగా బ్రహ్మానందం ఎదుర్కొన్న కష్టాలతో పాటు ఆయన సాధించిన విజయాల్లోనూ లక్ష్మి తోడున్నారు. వివాహం తర్వాత జీతం చాలడం లేదని అటు లెక్చరర్ ఉద్యోగం చేస్తూనే ఇటు మళ్లీ మిమిక్రీ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టారు బ్రహ్మానందం. చాలా చోట్ల ప్రదర్శనలు చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఆదాయం కూడా పెరిగింది. ఇంతలో ఒక ఊహించని సంఘటన బ్రహ్మానందం జీవితాన్నే మార్చేసింది. ఆ సంఘటనే అత్తిల్లో టీచర్ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన్ని ఇప్పుడు హాస్య బ్రహ్మగా మన ముందు నిలబెట్టింది. లక్ష్మి ప్రెగ్నెన్సీ సమయంలో ట్రీట్మెంట్ కోసం ఆ దంపతులు ఓసారి హైదరాబాద్కు వచ్చారు. దూరదర్శన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శశిధర్ని బ్రహ్మానందం ఒకరోజు అనుకోకుండా కలిశారు. బ్రహ్మానందం మిమిక్రీని ఆయన ముందే చూశారు. టీవీలో ప్రోగ్రాం చేయమని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మానందం వెంటనే ఒప్పుకున్నారు. అలా తొలిసారి టీవీలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ టీవీ పెర్ఫార్మెన్స్ ని అప్పటి దిగ్గజ డైరెక్టర్ జంధ్యాల చూశారు. బ్రహ్మానందాన్ని కలిశారు. నన్ను నవ్వించగలవా అని అడిగారు. నవ్వించడంలో బ్రహ్మానందాన్ని మించిన వారు ఎవరైనా ఉంటారా? జంధ్యాలను కడుపుబ్బ నవ్వించారు. సత్యాగ్రహం అనే సినిమాలో బ్రహ్మానందానికి అవకాశం ఇచ్చారు జంధ్యాల. అయితే బ్రహ్మానందం మొదట సైన్ చేసిన సినిమా ఇది కాదు. జంధ్యాలను కలవక ముందే వేజల సత్యనారాయణ అనే మరో ప్రముఖ డైరెక్టర్ని బ్రహ్మానందం కలిశారు. ఆయన చేసిన తాత అవతారం కథ అనే సినిమాలో నటించారు. కానీ దానికన్నా ముందు సత్యాగ్రహం సినిమా విడుదలైంది. అలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి బ్రహ్మానందం అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో విధాలుగా నవ్వించి తెలుగు కుటుంబాల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తెలుగు ప్రజల గుండెల్లో బ్రహ్మానందం చోటు సంపాదించుకున్నారు. జీవితంలో అది లేదు ఇది లేదు అని చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో అసలు ఏమీ లేకపోయినా మెట్టు మెట్టు వేసుకుంటూ ఏదో ఒక రోజు సక్సెస్ అనే ఇంద్రభవనాన్ని కట్టుకోవచ్చని బ్రహ్మానందం నిరూపించారు.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బ్రహ్మానందం బిఫోర్ ద బిగినింగ్ స్టోరీ గురించి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. పేదరికంపై బ్రహ్మానందం పోరాటం, ఆయన నేర్చుకున్న జీవిత పాఠాలకు సంబంధించిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.